హాయ్ అండి, అందరికీ నమస్తే. వర్షం లేక వాటర్ లేక పొలాలు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. పొలాల్లో ఏవి కూడా పంటలు వేయడం లేదు. ఎక్కడ చూసినా పశువులకు కూడా తాగడానికి వాటర్ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లేదు. మనుషులకు ఎలాగో వాటర్ లేదు కదా, కనీసం జంతువులకైనా వాటర్ ఉండాలి కదా, అవి ఎక్కడని వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ నిన్న ఈవినింగ్ అనుకున్నా, నిన్న ఈవినింగ్ పొలంకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఏ పొలం చూసినా అన్నీ ఖాళీగా, ఏ పొలంలో కూడా పంటలు లేవు. కానీ అనుకోని విధంగా ఈరోజు మార్నింగే మాకు పిల్ల కాలువ ఉంది పైన, అక్కడ వాటర్ వచ్చినాయి. పిల్ల కాలువ ఉంది, కాలువ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. కొద్ది వరకు మనుషులకు, జంతువులకు ఏదో అక్కడక్కడ రైతులు పంటలు వేసుకున్నారు. కొద్దిగా వాటర్ ఉన్న బోర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇవి యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఎందుకంటే అసలుకే వాటర్ లేకపోతే కష్టం కదా, అందుకే కొద్ది వరకైనా హెల్ప్ అవుతాయి. కనీసం మనుషులకు కాకపోయినా జంతువులకైనా హెల్ప్ అవుతాయి. పొలాలకైతే ఇప్పుడు ఏ పంటలు వేయలేదు, ఎందుకంటే వాటర్ రావడం లేదని, కాలువ రావడం లేదని. కానీ జంతువుల కోసమైనా ఇవి యూజ్ అవుతాయి. అక్కడక్కడ చెరువులు నింపుకొని, కుంటలు అలాంటివి నింపుకొని ఈ సమ్మర్లో కొద్ది రోజులు ఛాన్స్ ఉంటుంది మనము సేవ్ అవ్వడానికి. కాబట్టి కొద్దిగా వేస్ట్ చేయకుండా వాటర్ని యూజ్ చేసుకోండి ఎవరైనా తక్కువ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ పరిస్థితి మాకు ఆల్రెడీ వచ్చేసింది.